హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునేటువంటి ఒక స్నాక్ రెసిపీని చూపిస్తానండి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను దీనికోసమని ముందుగా ఒక బౌల్లోకి ఒక 4 కప్పుల దాకా మైదా పిండిని తీసుకుని జల్లించుకున్నానండి. ఒకవేళ మీకు మైదా పిండి హెల్దీ కాదు అనిపిస్తే మీరు ఇక్కడ 2 కప్పులు మైదా పిండి, 2 కప్పులు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి ఈక్వల్ పోర్షన్స్లో. నేనైతే ఇక్కడ కంప్లీట్గా మైదా పిండిని తీసుకున్నాను. తర్వాత జల్లించి పెట్టుకున్న మైదా పిండిలోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా వామును కూడా నలిపి వేసుకోవాలండి. తర్వాత నేను ముందుగా కాచిపెట్టుకున్న నూనెని ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నానండి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలాగ నూనె వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎట్లయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ చపాతీ పిండి ఎట్లయితే కలుపుకుంటామో అట్లాగే కలుపుకోవాలండి. చూసారు కదా, ఇట్లా మిక్స్ చేసుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 to 10 minutes పాటు రెస్ట్ ఇవ్వాలండి. ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఆ చపాతీ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈక్వల్ పోర్షన్స్ కింద డివైడ్ చేసుకోవాలండి. డివైడ్ చేసుకొని మనం చపాతీ చేసుకునే పీట కర్ర ఉంటుంది కదండి, చక్కగా చపాతీ పీట మీద మనం డివైడ్ చేసుకుని ఈక్వల్ పోర్షన్స్ ఉన్నాయి కదండి, ఒక్కొక్క చపాతీ ముద్దను తీసుకుని ఇలాగ చపాతీలాగా చేసుకోవాలి. పొడి పిండిని వేసుకుంటూ చక్కగా చపాతీలాగా చేసుకోవాలండి. చపాతీ అనేది మనకి మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా కూడా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. చేసుకున్న తర్వాత మన దగ్గర చాకు ఉంటుంది కదండి ఇంట్లో, నైఫ్ని యూజ్ చేసుకుని, కొంతమంది దగ్గర ఒకవేళ మీ ఇంట్లో మనం బిస్కెట్స్ కట్ చేసుకునే కట్టర్ కనుకుంటే మీరు దాంతో అయినా కట్ చేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకే నేను ఇక్కడ నైఫ్తో కట్ చేశాను. ఇలా నైఫ్ తోటి నేను ఇలాగ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. బిస్కెట్స్ కింద కట్ చేసుకుని వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాను. అదేవిధంగా మిగిలిన చపాతీ పిండిని కూడా ఇట్లాగే మనం చపాతీలాగా చేసుకుని ఇలా బిస్కెట్ షేప్లో కట్ చేసుకోవడమేనండి. మీరు కూడా ఒకసారి అందరూ డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా మనకి ఎక్కువ ఏమి ఉండదు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం మనం దీంట్లో. మా ఇంట్లో మా పాప అయితే చాలా ఇష్టంగా తినిందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు పిల్లలకి ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదండి, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాగా అన్నిటినీ కూడా చక్కగా చపాతీల కింద కట్ చేసుకుని బిస్కెట్స్ కింద కట్ చేసుకోవాలండి. తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని చక్కగా పొయ్యిని మీడియం ఫ్లేమ్లో, ఆయిల్ బాగా హీట్ అయ్యాక పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కట్ చేసుకున్న బిస్కెట్స్ని ఆయిల్లోకి వేసుకుని చక్కగా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. పొయ్యిని అసలు హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చక్కగా ఫ్రై చేసుకోండి రెండు వైపులా కూడా. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన వేరొక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. తర్వాత అట్లాగే నెక్స్ట్ బ్యాచ్ బిస్కెట్స్ని కూడా చక్కగా అట్లాగే ఫ్రై చేసుకోండి. బిస్కెట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాక వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో చక్కగా స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా చక్కగా ఒక 10 to 15 days పాటు ఈ స్నాక్స్ని ఎంజాయ్ చేయొచ్చండి. క్రిస్పీగా చాలా బాగుంటాయండి.
అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా మనకి ఇలాగా మైదా పిండి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినాయండి. మీరు కూడా అందరూ డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.